విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తామని చిదంబరం గారు చెప్పారు. నిన్న రోషయ్య గారిని అడిగితే అసలు ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం కూడా నాకు ఎవరు కూడా చెప్పలేదు, నేను కూడా టీవీలో పేపర్లో చూసినా అని మాట్లాడటం. నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాళ్ళందరం కూర్చొని తీర్మానం చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. మళ్ళీ అరెస్టులు కూడా చేస్తున్నారు, వేధిస్తున్నారు. ఎవరు కూడా వేధించొద్దని కూడా రోషయ్య గారు పోలీసు వాళ్లకు ఆదేశాలు ఇవ్వాలి. ఉద్యమంలో పాల్గొనకుండా ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేమందరం కూడా ఖండించడం జరిగింది, తీర్మానం కూడా పెట్టడం జరిగింది. అదే తీరుగా విద్యార్థుల మీద చాలామంది చనిపోయారు. విద్యార్థులు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఒక ఉద్యమంగా వాళ్ళు చనిపోయారు, తెలంగాణ కోసం చనిపోయారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు, అన్ని పేద కుటుంబాలు, ఆ కొడుకు మీద ఒక డాక్టర్ చనిపోయాడు, ఇట్లా ఎంతోమంది ఆ కొడుకు ఎదిగితే ఆ కుటుంబం బాగుపడుతుందని ఎంతో ఆశపడ్డారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఇమ్మీడియట్లీ 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. అదే తిరిగా ఎమ్మెల్యేస్ మేము అందరం ఉన్నాం. ఎమ్మెల్యేస్, తెలంగాణ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, 2 ఎంపీస్ అందరం కూడా 1 మంత్ సాలరీ ఆ కుటుంబానికి, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఎక్స్ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ముందుకొచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే గౌరవ వేతనం కూడా 1 మంత్ ఇస్తామని చెప్పడం జరిగింది. అన్ని వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది. జిల్లా కమిటీలు కూడా చాలా ఎక్కువ చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చేస్తున్నాం. దాంట్లో ఒక భాగంగా ఇది కూడా తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విజయోత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పి ఎక్కడ చూసినా హడావిడి చేస్తున్నారు. కొన్ని ఊర్లలో వచ్చేసినట్టుగానే ప్రచారం చేసుకొని తెలంగాణ వచ్చినంత హడావిడి చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఢిల్లీలో తెలంగాణ పైన అసలు ఏం జరుగుతుందో, ఒకవైపు రాష్ట్రమంతా ఎక్కడ చూసినా ఉద్యమాలు, నిరాహార దీక్షలు, ఇంత పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ ఉంటే కనీసము వాటిని ఏ విధంగా తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. ఉత్సాహాల పేరుతో వీళ్ళు చేస్తున్న హడావిడి వాళ్ళకున్న గత చరిత్ర ఒకసారి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నది తప్ప, రాజకీయంగా వినియోగించుకున్నది తప్ప, ఈనాడు కూడా వాటిని గౌరవించడానికి కూడా ప్రయత్నం చేయలే. రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసింది, మభ్యపెట్టింది, నిరంతరము రాజకీయంగా వాడుకున్నది. ఈసారి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దానికి దోహదపడొద్దని చెప్పి కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీలకు మేము గట్టిగా ముందే చెప్తున్నాం. అదేవిధంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు బాధ్యత గలటువంటి ఒక వ్యక్తులు కూడా మాట్లాడే భాష కానీ, మాట్లాడే విధానం కానీ, పద్ధతి కానీ జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా రెచ్చగొట్టుకునే విధంగా ఉండకూడదు. అమాయక ప్రజలు దీంట్లో బలైపోతూ ఉంటారు కనుక రెచ్చగొట్టే ధోరణి ఎవరు కూడా చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సవాల్ చేస్తున్నాను, ఏంటంటే మీరు సోనియా గాంధీకి అభినందన సభలను పెడుతున్నారు కదా, పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టారు కదా, దేని కొరకు అభినందన సభ పెట్టారని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఏం సాధించారని, తెలంగాణ వచ్చిందా అని నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రక్రియ మొదలైందా అని నేను అడుగుతున్నా, పార్లమెంటులో బిల్లు పెట్టారా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఏ ప్రక్రియ మొదలుగా అందే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మీరు సోనియా గాంధీ బొమ్మలు పెట్టి భజన చేస్తున్నారంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా బాధాకరం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఏమాత్రం మీకు సిగ్గున్నా మీరు వెంటనే తెలుస్తూ ఉంది, ఎట్లాగో తెలంగాణ వచ్చేదాన్ని రాకుండా చేశారు, మీరు ఢిల్లీకి వెంటనే వెళ్ళాలి. మంత్రులు కానీ తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీని ఒప్పించుకొని తెలంగాణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేరే పక్షంలో ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు పాత్ర పెడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు కేవలం ఊరేగింపులు చేసుకోవటం, సరదాలు చేసుకోవటం, సంబరాల కోసం ఏమన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి మీరు లేరు అనేటువంటిది కనబడుతున్నది. మీ లోపల చిత్తశుద్ధి లోపించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లేదు, మీరు చాతగన్నులు దద్దమ్మలైతే వెంటనే రాజీనామాలు చేసుకొని మీరు ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకండి మీరు మంత్రులు, ఎందుకు ఎమ్మెల్యేలు, ఎందుకు ఆ ప్రకటన? చిదంబరం గారి ప్రకటన చేసిన తర్వాత వచ్చిందని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు కౌగలించుకొని మరి ఊరేగినటువంటి మీరు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఏమంటాడు అంటే మళ్ళీ వెనుకలు తగ్గితే అంటే ఏంటండి? నిన్న కదా మీరు చెప్పారు వచ్చిందని, మొన్న కదా మీరు చెప్పారు సోనియా గాంధీ బొమ్మలు పట్టుకొని తిరిగారు. ఏ విధమైన పద్ధతి ఇది? అంటే మీ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ విధంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం తప్ప నేను డెడ్ లైన్ పెట్టలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అంటే ఇంక 20 ఏళ్ళకి వచ్చినా పర్వాలేదా అంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణం ఉండాలనా? తెలంగాణ ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తారా? ఎంతకాలం మోసం చేస్తారని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 6 నెలల 3 నెలల 4 నెలల సంవత్సరమా 2 సంవత్సరాలు చేస్తారా తెలంగాణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలు మిమ్మల్ని తిరగనియరు, తెలుగుదేశం పార్టీ కూడా మిమ్మల్ని అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మోసపు రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.